2.0తో పేద మధ్యతరగతి ప్రజలకు వరం. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో నెల్లూరు నగరంలో అవగాహన కార్యక్రమం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ప్రజలకు, చిరు వ్యాపారస్తులకు, దుకాణదారులకు అవగాహన కల్పించిన టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పండగ పూట పసందైన మాట జీఎస్టీ 2.0తో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్ధు సుబ్బారెడ్డి, ఎల్సి రమణారెడ్డి, సాయి కృష్ణారెడ్డి, కనకేశ్వరరావు, జాన్ డేవిడ్, ఉడాలి సూర్యనారాయణ, వినయ్, కుక్క ప్రభాకర్, సుభాని, సియోన్, మహిళా నాయకురాలు శిరీషారెడ్డి, ఝాన్సీ, భార్గవి, అనూష తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను జిఎస్టీ తగ్గించారు, అది పనిగా కొంతమంది మన వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పాడు. ఈరోజు మనం అమ్మేటటువంటి ప్రతి ప్రోడక్ట్స్ కూడా ఈ రోజు నుంచి రేట్లు తగ్గదా ఉంది. మీరందరూ కూడా ఈ ఫోటో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఈ కార్యక్రమం చూసుకొని వస్తా మాట్లాడతాను. ఈరోజు నేను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ మీకు అర్థమని చెప్పి నేను వెనక్కి కానీ అన్నీ కూడా తగ్గించారు. ఎంత తగ్గించారంటే ట్యాక్స్ లేకుండా చేసేసారు, చేసేసారు. మనకు దీనివల్ల ఏం జరుగుతుందంటే నెలకి 5,000 నుంచి 20,000 వరకు కుటుంబానికి తగ్గట్టుగా, చిన్న కుటుంబానికి 5,000, ఇంకొంచెం కుటుంబానికి 10,000, ఇంకో కుటుంబానికి 20,000 వరకు ఆదాయం అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ మొబైల్ మీరు కొన్నారన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ 15,000 కొన్నారనుకో, నిన్నటి దాకా ఇదే మొబైల్ ఈరోజు 10,000 వస్తుంది. నేను చెప్పేది అబద్ధం లేదు, మీరు కనుక్కోండి. జిఎస్టీ పూర్తి తగ్గించేసారు. బైక్ కనుక్కోండి, నిన్న దాకా ఒక రేటు, ఈ రోజు నుంచి రేటు మారింది. ఒక్కొక్క కారుకి ఒక్కనాడు ఏదైతే అవసరమో అవన్నీ కూడా పూర్తిగా ట్యాక్స్ లేకుండా చేసేస్తారు. ఇది మనకు పోను మన ఖర్చుని మనం దగ్గర ప్రజలందరి దగ్గర అలా మిగిలిందనుకో, ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి దేశాలు కార్యక్రమాన్ని ఈరోజు మునుగురు బస్టాండ్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకి ఏ విధంగా మంచి చేస్తుందని అనుకుంటున్నాం. సూపర్ 6ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందరు తీసుకొచ్చినటువంటి విధానం. అదేవిధంగా జిఎస్టీ 2.0తో సరికొత్త విధానాన్ని, దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షాదీరాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ, గుంకుల కాడ, చిన్న అంగళ్ళ కాడ, మెడికల్ షాపుల కాడ ప్రతి ఒక్కరితో కూడా, పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది, ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికీ కూడా తెలుసు. అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని 2017లో జిఎస్టీ రూపంలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు 5%, 8%, 12%, 18%, 25%గా ఉండేటివి. దీంట్లో సామాన్యులకి, పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. ఈరోజు జిఎస్టీ 2.1 తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం 5% నుంచి 1%, 18%, 0%గా తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మనం రోజు వాడేటటువంటి పేస్టు, బ్రష్, చీపర కట్ట, బియ్యము, పప్పులు, ఉప్పు, నూనె, ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా 0% ట్యాక్స్ చేయటం జరిగింది. దీనివల్ల ఒక కుటుంబానికి, మహిళలకి, ఒక్కొక్క కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాల్లో మనం చూసాం ఏ విధంగా 2 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి మనం 12 లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, 12 లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు, అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధిపరంగా ఎదుగుతూ ఉన్నాయి, మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే పన్ను కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా, వారికే మంచి చేయాలా అనే దాంట్లో 2.1 తీసుకురావడం జరిగింది. అంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక ఇంటిని ఏ విధంగా అయితే మనం ఇటుకని కట్టుకొని ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో అలాగే ఈ GST 2.0 ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ 130 కోట్ల మంది ప్రజానికానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ GST 2.0ని ప్రజలందరూ, వ్యాపారస్తులందరూ స్వాగతించిన తీరు ఏదైతే చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. ఒక వ్యక్తి అనుకుంటే కొంత సహాయం చేయగలుగుతాడు. ఈరోజు కొన్ని వ్యవస్థలు, ఈ ఒక వ్యవస్థ అనుకుంటే ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది కూడా ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే గతంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, 1.5 సంవత్సరంలో మాటను ఏ విధంగా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ వస్తూ ఉందో, ఈ 1.5 సంవత్సరం దాటిన తర్వాత ఇంకొక దసరా పండగ కంటే ముందుగానే ఈ GST 2.0ని ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతూ ఉంది. భారతదేశం ఆర్థిక పరంగా వృద్ధి రేట్లోకి వెళ్తుందని చెప్పి ఈ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం.